ఆయన అనాలి. పవన్ కళ్యాణ్ చిరంజీవి ఎందుకు వదులుకున్నాడు పార్టీ? ఒక్క మాట చెప్పమనండి పవన్ కళ్యాణ్ని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ని చిరంజీవి ఎందుకు వెళ్ళిపోయాడు? తిరుపతిలో గెలిచాడు, బాగానుంది, ఓకే, థ్యాంక్ యూ. మరి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? మరి ఈయనేంటి పట్టుకుంటున్నాడు? వాలంటీర్ అంటే తప్పేంటి? వాలంటీర్ని ఆడవాళ్ళు వెళ్తారు, ఆయన ఏంటో ముసలాడు ఉంటాడు, తగులుకుంటారు. ఎందుకు వాగుతున్నాడు వీడు? ఎందుకు ఆడు ఎందుకు వాగుతున్నాడు? అది చెప్పమనండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, నా లైవ్గా లేదు, నా నెంబర్ కూడా ఇస్తా, 99968092 చేసుకోరా. వాళ్ళు వచ్చి పొద్దున్న 6 ఇదివరకు దీంట్లో అంగన్వాడీలోకి వచ్చి మున్సిపాలిటీ కూడా వచ్చి లైన్లో ఉంటే దిక్కు దేశానం లేదు. ఇప్పుడు ఇళ్ళకి వస్తే ఏముంది? ఇంటికి వచ్చేస్తున్నారు. వాలంటీర్లు వేస్ట్ అని మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు. ఎవరు? ప్రతిపక్ష నాయకులు. చెప్పినోడు ఇచ్చుకోమను, తెలుగుదేశం కానీ ఎవరైనా సరే. చంద్రబాబు నాయుడు గారు వైనాడు ఏ ఆయన గడుకోమను, అసలు ఆయన గడుకోమను. ఆయన మామూలు ఎందుకు సాగుతా చెప్పమను, ఆయన మామూలు ఎందుకు చెప్పమను. అమ్మకు వందనం కింద ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 15,000 ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు? ఈడిస్తాడంటే నాకు నమ్మకం లేదు. జగన్ అంటే వస్తుందో పోతుందో మాకు తెలీదు. జగన్ అంటే ఒక నమ్మకం ఉంది. ఈడిస్తాడంటే వీడు మన మూడు గ్యాస్ బండ్లు ఇస్తాడంట. ఎవరికి ఇస్తాడు? ఒకటి ముందు ఇస్తాడు, ఒకటి వెనక ఇస్తాడు. నేను పక్కా జగనే. కానీ అంటే ఈడు చేసే మాటలకైతే ఈయన అందరిలో సరే. హలో, నువ్వు అందరిలో ఎందుకు కలవాలమ్మా? చంద్రబాబుకి కలవాలా? ఇప్పుడు చంద్రబాబు నువ్వే కదమ్మా. బీజేపీలో కలవాలా? రాడికల్స్లో కలవాలా? పవన్లో కలవాలా? ఆడెందుకు అవుతుంది? అది ఆ మాట లీవ్లో నాకు ఇవాళ నైటు 9 సాక్షిలో 9ంటికి రావాలి. రైతులను రాజులను చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరికి చేస్తాడు? ఎవరు? ఉండోడికే బాగోతం లేదు. వాస్తవం చెప్తున్నా, దమ్ముండే చూసుకోమనండి. టీడీపీ జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే జనసేన గెలిచే అవకాశం ఉందంటారు? లేదు, ఎప్పటికీ రాదు. ఈసారి ఖచ్చితంగా నేనే సీఎం అవుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? చెప్పుకుంటే 3 పెళ్ళాలకు చెప్పుకోమను. నేను ఒక మొహాటం లేకుండా చెప్తున్నానమ్మా. ఒక్కడు మాకనే వద్దు. చంద్రబాబు ఏం చేశాడో చెప్పమని, మాకు అది కావాలి. నేను గెలిస్తే వారిని 3 గ్యాస్ బండ్లు ఇస్తే ధనికులను చేస్తానని మాట్లాడుతున్నారు. ధనికులను చేస్తాను. మరి అంతకుముందు ఏం చేశాడు? ఏం పీకాడు? రుణమాఫీ చేసా అంటున్నాడు. ఏం పీకాడు? అంతకుముందు పీకలేదే. అప్పుడు పీకలేదే, అప్పుడు పీకాలిగా. నేను వస్తే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి. రాష్ట్రమా? ఇంకేం లేదు, ఇంక కాలం ఎలా పోతుంది? ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నా, డైరెక్ట్గా చెప్తున్నా. ఇప్పుడు చెత్త పన్నుల్లో వేసారని మనం అనుకుంటున్నాం. ఒక్క పాయింట్, ఇప్పుడు చెత్తలో వేస్తుంటే ఇదివరకు రోడ్డు మీద ఉంటుంటే వెళ్తుంది, బండి వచ్చి వేసుకెళ్తున్నారు. ఎవరి కాళ్ళు బండి వేస్తున్నారు. బండి మీద రాగానే 30 రూపాయలు ఇవ్వడం అది కష్టం ఏం కాదు. నెలకే 30 రూపాయలు అంటే కష్టం ఏం కాదు. అంటే ఇప్పుడే బాగుంది నాకు తెలిసి. నువ్వు ఏమైనా అనుకో.